అలజడి రేపుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడింది. నిన్న సాయంత్రానికి చెన్నైకి 420 కిలోమీటర్లు, కాకినాడకు 450, విశాఖకు 500, గోపాల్పురకు 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. కాకినాడ సమీపంలో తీవ్ర తుఫానుగా తీరం దాటుతుందని అంచనా వేస్తోంది. దాదాపు 18 గంటలు దీని తీవ్రత కొనసాగి తర్వాత తుఫానుగా బలహీనపడే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో కోస్తా జిల్లాలో గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన ప్రాంతాల్లో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ రాజు ఫోన్ లైన్లో మరింత సమాచారం అందిస్తారు. రాజు, ప్రియాంక, ప్రస్తుతానికి చూసుకునేటప్పటికీ ఏదైతే మోంతా తుఫాను యొక్క ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాల మీద చాలా అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. గడిచిన 2 రోజుల నుంచి చూసుకునేటప్పటికైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఇప్పటికే చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించినంత వరకు జిల్లా యంత్రాంగం కూడా మొత్తం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో కూడా మొత్తం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది అక్కడ అధికారుల నుంచి తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే సమస్యలు ఉండుంటే మాత్రం తక్షణమే కంట్రోల్ రూమ్ కాల్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే తీర ప్రాంతం వెంబడి ఒకవైపు సముద్రం చాలా అల్లకూలంగా మారింది, మొత్తం అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంది కనుక ఇక్కడ ఋషికొండ, అదేవిధంగా ఆర్కే బీచ్ తో పాటు ఏదైతే బీచ్ సందర్శన ప్రాంతాలు ఉన్నాయో మొత్తం తీర ప్రాంతం మొత్తం కూడా ఎవరు వెళ్లకుండా మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. సముద్ర తీర ప్రాంతానికి సందర్శకులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎవరు కూడా వెళ్ళకూడదంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకునేటప్పటికీ మోంతా తుఫాన్ అనేది అటు మచిలీపట్నం, అదేవిధంగా కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కనుక ఇక్కడ అన్ని పోర్టుల్లో కూడా ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదంటూ చెప్తున్నారు. ఇప్పటికే చూసుకునేటప్పటికీ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మొత్తం చాలా అధిక మోతాదులోనే వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది కనుక ఆ నేపథ్యంలోనే మొత్తం చిన్న చిన్న కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కొండ చర్యలు కూడా చాలా చోట్ల కూడా విరిగిపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకునేటప్పటికీ ఇక్కడ విశాఖపట్నంలోని గోపాలపట్నంలో కొండ వాల్ ప్రాంతాల్లో ఏవైతే గృహాలు ఉన్నాయో దానికి సంబంధించినంత వరకు 2 ఇళ్లకి సంబంధించి ప్రహరీ వాల్స్, అదేవిధంగా ఒక ఇంటికి వాడ కూడా కూలిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. అక్కడ ఎవరైతే ఇళ్లలో నివసిస్తున్నారో వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. కేవలం జీవీఎంసీ పరిధిలోనే దాదాపుగా 50 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో మరో 20 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ తీర ప్రాంతానికి సంబంధించి ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే ప్రత్యేక అధికారిగా నియమించిన అజయ్ జైన్ తో పాటు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కూడా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది తమకి తుఫానులు కొత్త కాదు, మేమైతే ఇక్కడే నివసిస్తాం, కావాలంటే ఏదైతే ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారో దాని వరకు అక్కడ చేసి మళ్ళీ తమ ఇళ్లలోనే ఉంటాం, ఇప్పటి వరకు తమ ఇళ్లను వదిలిపెట్టి వచ్చే పరిస్థితి లేదు అంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా అవసరమైతే వాళ్ళని బలవంతంగా అయినా సరే పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లాలి అంటూ కూడా అధికారులు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తుఫాను ప్రభావాన్ని మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు, కానీ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతున్న నేపథ్యంలో మొత్తం ప్రజలందరినీ కూడా అవసరమైతే బలవంతంగా అయినా సరే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే మొత్తం అధికారులందరూ కూడా సన్నాయత్తమయ్యారని మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పటికే విశాఖపట్నం నుంచి విజయవాడ కావచ్చు, లేకపోతే విశాఖపట్నం నుంచి హైదరాబాద్, పలు రాష్ట్రాలకు కావచ్చు, పలు దేశాలకు కావచ్చు, ఏవైతే విమాన రాకపోకలు ఉన్నాయో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విమాన రాకపోకలన్నీ కూడా రద్దు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణం బాగోలేకపోవడం ఒక కారణం అయితే తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నారు కనుక ఈ నేపథ్యంలోనే మొత్తం విమాన రాకపోకలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా 3 రోజుల పాటు నిలిపివేయాలి. అత్యవసర సమయాల్లో మాత్రమే అవసరం ఉంటే మాత్రమే దాన్ని వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలంటూ కూడా ఇప్పటికే ఒక ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరో విషయంలో చూసుకునేటప్పటికీ ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉందో ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించినంత వరకు
ఎక్స్ప్రెస్ ట్రైన్లు కావచ్చు, లేకపోతే ప్యాసింజర్ ట్రైన్లు కావచ్చు, మొత్తం వీటన్నిటిని కూడా పూర్తిగా రద్దు చేశారు. ఎందుకంటే Right. గతంలో తుఫాను సమయంలో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితులు మరోసారి ఇప్పుడు పునరావృతం కాకుండా చూసుకోవాలంటే మొత్తం దక్షిణ మధ్య రైల్వే కావచ్చు, ఈస్ట్ కోస్ట్ రైల్వే కావచ్చు, మొత్తం అన్ని ట్రైన్స్ ను కూడా పూర్తి స్థాయిలో కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరో విషయంలో చూసుకునేటప్పటికీ నిన్న ప్రత్యేక అధికారిగా ఎవరైతే అజయ్ జైన్ ఉన్నారో ఈయన నేవీకి సంబంధించి కూడా రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. నేవీకి సంబంధించినంత వరకు 4 హెలికాప్టర్లతో పాటు మరికొన్ని సిద్ధం చేశాము. అవసరమైన దీంట్లో కానీ మాకు చెప్పినట్లయితే మాత్రం తప్పకుండా మేమైతే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇంకోవైపు చూసుకుని ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్ఏఆర్ బృందాలు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు రాత్రి అర్ధరాత్రి గానీ లేకపోతే రేపు ఉదయం గానీ తీరం దాటే అవకాశం స్పష్టంగా ఉంది కనుక ఈ తీరం దాటిన తర్వాత ఈ యొక్క వర్షపాతం అధికంగా నమోదవడం కావచ్చు, లేకపోతే ఈదురుగాలు కూడా చాలా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉంది కనుక అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజల వరకు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదంటే చెప్తున్నారు కనుక మొత్తానికి తుఫాను అలర్ట్ కి సంబంధించి మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు. రాబోయే 2-3 గంటల్లో మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 గంటల్లో మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, జగిత్యాల, గద్వాల్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ లైన్లో అందిస్తారు. తేజ. ప్రియాంక, ఈ మంతా తుఫాను ప్రభావం అయితే అటు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉండబోతుంది అని తెలుస్తున్నట్లుగానే వాతావరణ శాఖ తెలిపినట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే తుఫాను వాయు దిశలో కదిలి అదే ఈ రోజు ఉదయం 5:30 నైరుతి బంగాళాఖాతం దాని సమీపంలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళ ప్రాంతానికి కూడా చేరుకొని 8:30 ఈ రోజు ఉదయం ఈ మెంతా తుఫాన్ ఇంచుమించు ఇదే ప్రాంతంలో కొనసాగుతూ చెన్నైకి ఆగ్నేయంగా 500 కిలోమీటర్లు, అదేవిధంగా కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 570 కిలోమీటర్లు, ఈ విశాఖపట్నానికి దక్షిణాగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో ఇక రాగల 24 గంటల్లో అయితే మాత్రం ఈ మెంతా తుఫాను ప్రభావం ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా ఉంటుంది అని వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి నేపథ్యంలో అంటే ఇది తీరం దాటేటువంటి సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు కూడా ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక నల్గొండ, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డితో పాటు మరికొన్ని జిల్లాలకు ఇటు కామారెడ్డి, నిజామాబాద్ వైపు కూడా ఒక మోస్తరు వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల కొంత భారీ వర్షాలు, కొన్ని చోట్ల కాస్త అతి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందనేటువంటిది అంచనా వేస్తుంది. అయితే మొత్తంగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగా మాత్రం అన్ని జిల్లాల్లో ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా ఒక మోస్తరు నుంచి కొంత ఎక్కువపాటి వర్షం పడేటువంటి అవకాశం ఉందనేటువంటిది అయితే మాత్రం ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా అలర్ట్ చేయడంతో పాటు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే ఇబ్బందికరమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో వారందరికీ కూడా పునరావాస కేంద్రాలు చూపించడంతో పాటు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పైతే మాత్రం అధికారులకు ఇటు సిఎస్ అదేవిధంగా ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగానే చెప్పాలి. ప్రియాంక. థ్యాంక్ యూ.